హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ములక్కాయను టమాటా కూర అయితే వండాలనుకుంటున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిద్దాం అనుకున్నాను, కానీ అయితే వీడియో అయితే నేను తీయలేదు. మా అమ్మ అయితే కూర వండేసింది. ఆ చెట్టు అయితే మా చెట్టు ములక్కాయలే చాలా పెద్దగా ఉంటాయి. నిన్నైతే సంతలోకి వెళ్ళి టమాటోలు తీసుకొచ్చాను. సంత అంటే గుర్తుకొచ్చింది. నిన్న ఏం జరిగిందో తెలుసా? సంతలో అయితే నేను సంతకెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను. ఫ్రూట్స్ తీసుకుని నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. ఫస్ట్ చెప్పులు తీసుకుని తర్వాత కాయల దగ్గరికి వెళ్ళి ఆ కాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ కూరగాయలు తీసుకుందామని తిరిగి వెళ్ళేపాటికి టమోటాలు తీసుకుంటున్నాను. ఖుషి ఎటు తప్పిపోయింది. జస్ట్ ఒక నిమిషం ఆ టైంలోనే, నిమిషం కూడా కాదు, సెకండ్స్ ఆ టైంలోనే ఖుషి ఎటు తప్పిపోయింది. అసలు గుండె అయితే ఆగిపోయినంత పని అయిపోయింది. అసలు ఒక 2 నిమిషాల్లో మొత్తం తిరిగేసేసారు. 2-3 సార్లు రౌండ్ వేసేసి అంత మొత్తం. అయినా కానీ ఖుషి కనపడలేదు. ఇంకా అయితే ఏడుపు, అసలు కళ్ళంప నీళ్ళు కూడా వచ్చేసినాయి. తర్వాత నాతో పాటు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎతికారు. ఎతికితే కొంచెం ముందుకెళ్ళగానే కనిపించింది. అసలు ఎంత టెన్షన్ అంటే మామూలు టెన్షన్ కాదు, భయం వేసిపోయింది. ఆ టైంలోనే ఖుషి వాళ్ళ డాడీ కాల్ చేశాడు. పిల్ల తప్పిపోయింది అంటే ఫస్ట్ ఎక్కడ తప్పిపోయింది అన్నాడు. తర్వాత దొరికిందిలే అని చెప్పాను. తప్పిపోయిందని అసలు చాలా భయం వేసింది. తప్పిపోయిందంటే చాలా మాటలు అడిగేవాడు. దొరికిందిలే అని చెప్పాను. అప్పుడు ఇంకా దొరకలేదు. ఎతుకుతూనే ఉన్నాను. ఎన్ని తిట్లు తిడతాడా అని. దొరికిందిలే అని చెప్పాను. ఒకేసారి అసలు గుండె జల్లుమంది. అసలు కళ్ళంపడ ఆ పిల్లని చూసిన తర్వాత కూడా కళ్ళంపడ నీళ్ళు వచ్చేసి అంత ఏడుపు వచ్చింది. ఖుషి కాసేపు కనిపించకపోయేసరికి చాలా భయం వేసింది నాకైతే. ఏంటి మళ్ళీ ఆ పిల్ల నాతో పాటు వచ్చింది. మా ఫ్రెండ్ అయితే నవ్వుతుంది, ఎగిలి దానిలాగా నవ్వుతుంటే అదే దాచిపెట్టేసేసిందిలే అనుకున్నాను. తర్వాత తీరా చూస్తే అది నాతో పాటు తిరుగుతుంది. అసలు మా అమ్మాయి డేర్ చూడండి, నేను ఉన్నా లేకపోయినా చక్కగా రోడ్డు బారిన వెళ్ళిపోతుంటే మా తమ్ముడు పట్టుకుని ఒకసాట ఉంచున్నారు. ఎంత ఎతికినా కానీ అసలు కనపడలేదు నా కంటికి. అయితే ఆ అమ్మాయి కంత్రి పిల్ల అయిపోయింది. అందుకే నేను ఎప్పుడూ ఎక్కడికి తను తీసుకెళ్ళాలంటే భయం. నా చేతిలో ఉన్నట్టే ఉండిద్ది, మాయమైపోయింది. ఈ వీడియో ఏంటంటే డ్రెస్సులు ఉన్నాయి కదా, అవి చాలా గందరగోళంగా ఉన్నాయి. అందుకని అవన్నీ సరిగ్గా సర్దేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే అక్కడ బాక్సులు అయితే తెప్పించాను, బయట నుంచి తెప్పించాను బాక్సులు. ఒక అంకుల్ చెప్తే ఆ బాక్స్ అయితే ఎత్తుకొచ్చి ఇచ్చారు. వాటిలో అయితే సర్దుకుంటాను. పిల్లల ఈ డ్రాయర్లు అని, జుబ్బాలు, మా ఖుషికి ఉన్న డ్రెస్సులు. అసలు ఎన్ని డ్రెస్సులు కుట్టించేసానో నాకు అసలు అంత మైండ్ లేకుండా ఎలా చేసానో అనిపిస్తుంది. ఎన్నో డ్రెస్సులు కుట్టించేసాను మా ఖుషికి అయితే. మా ఖుషియే చాలా పెట్లు అయిపోయినాయి. ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో తనకైతే. ఇంకా అస్సలు 5 సంవత్సరాల దాకా డ్రెస్సే తీసుకోవద్దు అనిపిస్తుంది. కానీ ఏదన్నా డ్రెస్ చూడంగానే అమ్మో మా ఖుషికి అయితే భలే ఉండిద్దని ఇప్పుడు మళ్ళీ డ్రెస్ తీసేసుకుంటున్నాను. చాలా బట్టలు తీసుకున్నాను ఖుషికి అయితే ఇప్పుడు వరకే. చూశారు కదా, అలా పెట్టెల్లో సర్దేస్తే క్లీన్గా ఉన్నట్టు ఉంటుంది. నాకు కావాల్సినప్పుడు నేను ఆ డ్రెస్సులు కావాలి అనుకున్నప్పుడు ఆ బాక్స్ బయటికి తీసుకుని ఏం కావాలో అవి తీసుకుని మళ్ళీ తీసి పెట్టేసేస్తాను. అది మామూలుగా తీస్తే మడతా పోతుంది. ఈ డ్రెస్సులు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఎలా పడితే ఎలా, ఎంత సర్దినా చూడండి అలానే ఉంటుంది. మా ఖుషి పక్క అమ్మటే ఏది తనే ఉంది. చూడండి మా అమ్మాయి డ్రెస్సులు ఎలా పడిపోతున్నాయి బీరువాలో నుంచి. ఆ బీరువాలోయే కాదు, బయట ఇంకా చాలా ఉన్నాయి ఈ డ్రెస్సులు. అసలు నేను ఎంత తిక్కదానిలాగా కుట్టించేసానో, అన్ని బట్టలు కుట్టించానో అనిపిస్తుంది. ఇంకేదన్నా చూస్తే ముందు ఖుషికి నాకు ఇద్దరికి వచ్చేటట్టు కుట్టియాలనుకుంటా. మదర్ అండ్ డాటర్ డ్రెస్ లాగా కుట్టించాలని ఆశగా అనిపించింది. బాగా ఎండగా ఉంది కదా, అసలు నిద్ర వచ్చేసేస్తుంది ఒక పక్క. కానీ సర్దుకోకపోతే పని అవ్వదు, సంబరం వస్తుందని గబగబా సర్దేసాను. మాకు మొదరంతలు సంబరాలు చేస్తారు కదా, అందుకే చాలా త్వరగా సర్దేసాను.
అసలు తీసే ముందు వస్తున్నాయి. నాకు ఈరోజు అనిపించింది, ఏంట్రా బాబు నేను ఇన్ని డ్రెస్సులు కొన్నాను మా అమ్మాయికి, బట్టలు తీసుకునే పనే లేదు. నేను డ్రెస్సులు వేసేటప్పుడు అసలు నా పిల్ల డ్రెస్సులు అని అనుకుంటా. ఇప్పుడు చూస్తుంటే అమ్మో ఇన్ని డ్రెస్సులు కొన్నా. ఈ వీడియో చూసేటప్పుడు అయితే ఇంకా భయంకరంగా అనిపించింది, ఇన్ని డ్రెస్సులు తీసుకున్నానా అని. మా ఆయన సంపాదన అంతా భూమి కుట్టుకూలికి అయినట్టు ఈ సంపాదన అంతా ఈ బట్టలు కుట్టుకూలికి అయ్యేటట్టు ఉన్నాయి, కుట్టించినందుకు కొన్నందుకు. కానీ ఒక డ్రెస్ కూడా వేయను సరిగ్గా, పాతయే వేసేస్తా. బనీన్ క్లాత్ అవే వేసి తిప్పుతూ ఉంటాను. ఆ డ్రెస్సులు తక్కువ వేసేది. అట్టపెట్టి లేకపోయేసరికి కూలర్ అది ఏమంటారు విజిల్ వేసిద్ది. ఇదేంటి అది కుక్కర్ది కూడా కట్ చేసేసి దానిలో కూడా నా డ్రెస్లో ఖుషీ డ్రెస్లో పెట్టేసేసాను. దానిలో కూడా అన్ని బట్టలు ఉన్నాయి ఖుషీకి, ఏం చేసేది ఏంటి. అదేమో బర్త్డేకి తీసుకున్నాను డ్రెస్సు, అది 3 డ్రెస్సులు కూడా 4 తీసుకున్నాను బర్త్డేకి. ఇంకోది అదిగో ఆ 4 బర్త్డేకి తీసుకున్నాను. అది ఎప్పుడో చిన్న పిల్లప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు పెట్టేదైతే అన్నప్రసన్నకి తీసుకున్నాను, బాబు అన్నప్రసన్నకి. ఎన్ని డ్రెస్సులు తీసుకున్నా కానీ మాకు ఖుషీకి ఎందుకో ఇంకా తీసుకోవాలనిపించింది. అమ్మో ఇంకా అసలు దాని జోలికే వెళ్ళను. ఇప్పుడైతే అన్నం అయితే పొయ్యి మీద పెట్టాను, కూర కూడా పొయ్యి మీద వేసేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇంక దాంట్లో ఉప్పు కారం అది వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. హాట్ బాక్స్లో అయితే దాంట్లో పడతలేదు, అందుకనే అక్కడ పైన వరకు నేను కట్ చేసి పెడుతున్నాను. అసలు ఆ డ్రెస్సులు అది మడతకి కూడా రావట్లేదు, పైకి లేసి వస్తుంది, అందుకే గందరగోళంగా ఉంటుంది. బాక్స్లో అయితే అనిగిపోయినట్టు ఉండిద్దని బాక్స్లో కట్ చేసి పెట్టేసేస్తున్నాను. పని చేస్తూనే ఉంటాను కదా, నేను పని చేసేటప్పుడు నా సందులోనే వచ్చి దూరిద్ది. అక్కడ కొంచెం ఖాళీ ఉంటే అక్కడ కొంచెం ఖాళీలో వచ్చి దూరదామని చూస్తుంది ఎప్పుడు. అంతే ఇప్పుడే కాదు, నాకైతే నిద్ర కూడా వచ్చేసేది, ఆవులింతలు వచ్చా. నేను అప్పటికే అవన్నీ శుభ్రం చేసేసా కదా. వీడియోలో చూస్తే ఏం చేసిందిలే అనిపించింది. అసలు ఏ బట్టలు ఎలా పెట్టాలి ఏంటి అని కంగారుగా ఏంటో. మా ఇంటికి వెళ్ళేదాకా ఇంతే, మా ఇంటికి వెళ్తే సరిగ్గా సర్దుకుంటాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు చిన్నది కదా, ఇంకా అదిగో దానిలో ఇంచి కింద పడేసాను కదా, దానిలో ఇంచి కూడా ఖుషీ బట్టలు వస్తానే ఉంటాయి. ఇప్పుడు అది పట్టిద్దో పట్టదో అని చూశాను, దాంట్లో అయితే పట్టింది. డోర్ బంద్ చేసినా బాగానే ఉంది. అరిపిచ్చేసేస్తుంది నా టైంలో. అదిగోండి ఖుషీ డ్రెస్సులు అవన్నీ.
Santiago.